దేవుడు అందుకని చాపించడం మనకు ఆయన అపాయం రాకుండా కాపాడే దేవుడని ఎంతవరకు విన్నాం. ప్రార్థిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కరుణా సంపూర్ణ తండ్రి, మహోన్నతుల దేవానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయం ప్రభు పాల్గొని ప్రతి కూడా దీన్ని ఆశీర్వదించండి. నిజంగా రాయస్థల ప్రాంతం జరుగుతున్న ఆరాధన కార్యక్రమాన్ని కూడా జయప్రదం భయంకర జరిగించుదువుగాక. ఈ సన్నిధిని పొదువుగాక. తండ్రి వాక్యం నిర్దిష్టం తలపుది కనుక వినగలించు దయచేసి వాక్చాలను వెలుగురించమని యేసు నామమున పరమాత్మ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సమయంలో మరి రెండవ సెక్షన్లో మనము మొట్టమొదటి ప్రసంగం విన్నాం. ఏంటంటే మహోన్నత శాఖ నివసించువాడే సర్వశక్తిని నివసించువాడని, ఆయన అపాయం మీద రాదని, ఆయనను ప్రేమిస్తూ వారిని దీవిస్తానని ఈ విషయాలలో రాయబడింది. ఎందుకంటే అతను ప్రేమిస్తే అతను తప్పించి అతను వినిపించి గొప్ప చేస్తాను, ఆయన రక్షణ చూపిస్తాను వాక్యం విన్నాం. ఈ సమయంలో కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజు వాక్య భాగాన్ని మనము దర్శించుదాం. సమయంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరులందరికీ ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. కీర్తన గ్రంథముల నుండి 34వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడ. చాలా వాక్య మిత్రులు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ గమనించినట్టయితే కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఇక్కడ కీడు అనేది మేడలు రెండు కనబడుతూ ఉంటాయి. కీడు మేడలు రెండు ఉన్నాయి లోకంలో. మరణం జీవం రెండు పెట్టాడు దేవుడు. మంచి చెడు నిండి పెట్టాడు దేవుడు. ఆవు కాదని పెట్టాడు దేవుడు. చీకటి వెలుగును పెట్టాడు. రెండు మార్గాలు, ఒకటి జీవ మార్గం, ఒకటి మరణానికి వెళ్ళే మార్గం. రెండు మార్గాలు. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని దేవుడి లోకానికి పంపించాడు. కాబట్టి పరలోకం ఉంది, పాతాళం ఉంది. ఇది నిర్ణయ స్థలం. ఇది నిర్ణయ స్థలంలో మనం ఉన్నాం. ఈ నిర్ణయ స్థలం మనం చేసుకుని మన మీద బాధ్యత పెట్టాడు. ఏది కావాలని కోరుకొని ఈ లోకాన్ని దేవుడు పంపించాడు. కీడు కావాలా మేలు కావాలా, ఏది కావాలని చెప్పేసి వాళ్ళు దేవుడు పంపించాడు. కొందరు పునరుద్ధానము జీవ పునరుద్ధానం వెళ్తారు, కొందరు నిత్యనాశనాన్ని నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తారు. అది ఇక్కడ రెండు మన జీవితానికి అవును కాదు, రెండు మన జీవితంలో కలిగి. అది మేలుంది, కీడుంది, సమాధానం ఉంది, దాని వెంటాడు. మేలు కీడులు రెండు ఉన్నాయి, అందులో సమాధానం కూడా ఉంది. సమాధానం ఎవరు చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మన సమాధానం. సమాధానం సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తండ్రి, బలవంతుల దేవుడు, సమాధానానికి ఆధిపత్యం అతనికి పేరు టైం ఇచ్చాడు. అందుకే అతని సమాధానం వింటాడు. సమాధానం వెతికి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే కీర్తన గ్రంథంలో అదే 35వ అధ్యాయంలో ఒక మాట రాసింది. మొదటి గమనించినట్టు యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము, కేడమును డాలను పట్టుకొని నా సహాయములకే లేచి నిలువుము, ఈట దూసి నన్ను తరువారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. దేవా నేను నిస్సహాయస్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఆందోళన ఉంది, నా పరిస్థితులు అధోగతి ఉంది, ప్రభానికి ఎవరు సహాయం లేరనే పరిస్థితి ఎదురైనప్పుడు అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నట్టే వ్యాజ్యమ, నాతో కొట్లాడే వరకు నువ్వే పోట్లాడు, నాతో నీ కొట్లాడే వరకు నువ్వు కొట్లాడు, నాతో యుద్ధం చేయాల్సిన నువ్వే జయమేయాలి, నువ్వే నా పక్షాన్ని ఉండాలని యుద్ధం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనే
నీ రక్షణ నీ నాతో సెలవిమ్ము, నువ్వు నాతో సెలవిమ్ము. మాట సెలవిస్తే చాలు, ఏదైనా జరగగలదు, ఏదైనా చేయగల దేవుడు. అందుకే నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గు అవమానమును కలుగును గాక, నాకు కీడు చేయ ఆలోచించు వారు వెనుకకు మళ్ళీ లజ్జపడదురు గాక అన్నాడు. దేవుడికి స్తోత్రం. అవమానం అందుదురుగా, స్నేహం అందుదురుగా, బాధపడదురు గాక జ్ఞాపకం చేస్తారు పిల్లలు. అది ఇక్కడ గమనించినట్లయితే చరిత్రకు వెళ్తే, ఒక చరిత్రకు వెళ్తే ఎస్తేర్ గారు ఉన్నారు, బైబిల్ ఎస్తేర్ గారు ఉన్నారు. ఎస్తేర్ గారు తన యొక్క పిడతైనటువంటి మొర్దెకాయ దగ్గర పెంపబడుతున్నారు. అయితే ఆవిడ శూషణకు దాసత్వం వెళ్ళిపోయారు. శూషణకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ రాజు దగ్గరికి ఆ సెలబ్రేటర్కి అక్కడ వాస్తు బదులుగా ఎస్తేర్ దేవుడు ఎన్నుకున్నాడు. ఎస్తేర్ ఎన్నుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఆ మొర్దెకాయకి బహుమానం ఇవ్వాలని రాసుకున్నాడు. బహుమానం ఇవ్వాలని రాసుకున్నాడు. బహుమానం ఎలా ఇవ్వాలని చెప్తే ఆ రాజు కూడా నిద్రపట్టినందున ఆ రాజు పరిపాలన యొక్క గ్రంథాలను తీసుకొచ్చి చదివినప్పుడు ఒక బహుమానం ఇవ్వాలని రాయబడింది. ఈ బహుమానం ఎవరికి ఇవ్వాలి అని చూస్తుంటే అది మొర్దెకాయకి ఇవ్వాలని అక్కడ ఉంది. కానీ మొర్దెకాయకి ఇచ్చారంటే ఇవ్వలేదు, అప్పటికి ఇవ్వలేదు. ఇవ్వనందున ఏం జరిగిందంటే అక్కడ రాజు గారి మంత్రి ఉన్నారు. ఎవరున్నారు? హామాన్ ఉన్నాడు బయట. హామాన్ గారు ఉన్నారు. హామాన్ గారు అనుకుంటున్నారు, నాకు ఎవరికి ఇద్దరి బహుమానము, నేను దీనికి యోగ్యుని కదా అనుకున్నాడు హామాన్ గారు. కానీ అక్కడ రాజు ఆహ్వానించాడు. అబ్బాయి ఆ బహుమానం ఎట్టుండాలని చెప్పి అడిగాడు. ఆ బహుమానం ఎలా ఉండాలంటే, ఆ బహుమానం ఎట్టుండాలంటే రాజు గురం ఎక్కించాలా, రాజు గురం ఎక్కించి రాజు వస్త్రం ధరింపజేయాలా, ఆ రాజు అక్కడ గౌతని కూర్చోబెట్టాలా, ఆ ముంగడికి గుర్రం మీద ముంగడికి నడవాలా, తిప్పాలని చెప్పేసి ఆ బహుమానం చెప్పి మంత్రి అయినటువంటి ఆ హామాను ఆలోచించాడు. హామాన్ ఏం చేశాడు? మొర్దెకాయ కొరకు ఉరికమ్మని చెప్పిస్తున్నాడు. ఎందుకు? ఈయన ఉరిదీయాలి, ఈయన యూదుడు. ఎవరు? మొర్దెకాయ చంపాలంటే హామాన్. అంటే హామాన్ యొక్క ఆలోచన విధానం వేరు, మొర్దెకాయ ఆలోచన విధానం వేరు. మొర్దెకాయ ఆలోచన విధానం ఏంటంటే రక్షించాడు, రాజును రక్షించాడు కనుక ప్రాణదాయకుడిగా ఉన్నటువంటి ఆ మొర్దెకాయ గారు ఆ ప్రాణదాయకుడిగా సమయంలో మరి ఈ హామాన్ యొక్క ఆలోచన విధానం రాజును సభను ఉద్దేశించినప్పుడు ఆ రాజు నుంచి ఆ రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకాయకి ఈ బహుమానం ఎలా రాసింది. ఈ బహుమానం ఏదైతే మనం ఆలోచించినప్పుడు మొర్దెకాయ ఏమనుకుంటున్నాడు, నాకు తప్ప హామాన్ ఏమనుకుంటు నాకు తప్ప ఎవరికి ఇస్తారు ఈ బహుమానం అంటే. చూడండి, ఎస్తేర్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటాడు. దయచేసి సమయంలో ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయంలో 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాత్రి రాజు నిద్రపట్టక పోయినందున సమాచార గ్రంథం తెమ్మనెను. రాజు ఆజ్ఞగా అది రాజు చదివించెను. ద్వారపాలకుడైన మిగ్దాను ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషు సంగతి మొర్దెకాయ తెలిపాను. ఆయన రాయబడి రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకాయకి బహుమానం ఏదైనా ఘనత ఏదైనా చేయబడగా అని ఆయన అడగగా, ఏమైనా ఘనత మహిమ ఏదైనా అతనికి బహుమానం గిఫ్ట్ ఇచ్చామా అంటే అయ్యకేమి ఇవ్వలేదు. ఆయన రాసింది ఎవరికి ఇవ్వాలి బహుమానము? మొర్దెకాయకి. మొర్దెకాయకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? రాజు ప్రాణాన్ని రక్షించాడు కనుక. అయితే అందుకు అతని బహుమానం నేను ఇచ్చామంటే ఏమి ఇవ్వలేదు. మరి బహుమానం ఎలా ఉండాలని చెప్పినప్పుడు ఆ రాజు అడుగుతాడు, ఎలా ఉండాలి బహుమతి? చదువు. అప్పుడు ఆవరణంలో ఎవరు ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికే హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకాయని ఉరిదీయాలని, ఎవరి ఉరికొమ్మ మీద ఎవరిని ఉరిదీయాలనుకుంటున్నాడు? మొర్దెకాయని ఉరిదీయాలనుకుంటున్నాడు. ఆమా జరిగింది ఒకటి, 5 దేవుడికి స్తోత్రం. జరిగింది ఒకటి, 5 ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడవలసి, ఎవడు తవ్వుకున్న గోతులు వాడే వలస. ఇక్కడ గోతు తవ్వుకున్నట్టుగా ఏమి ఉరికమ్మ ఎక్కించుకుంటున్నాడు ఆవా, మొర్దెకాయ కొరకు ఎత్తున్నాడు. కానీ ఆ ఉరికమ్మకి ఎవరికి ఎక్కారంటే ఆ హామాన్ ఎక్కవలసి వచ్చింది. మొర్దెకాయకి ఏం జరిగింది? ఇప్పుడు బహుమానం గుర్రం మీద ఎక్కించి గుర్రం మీద అతన్ని రాజవస్త్రం ధరింపజేసి ఆ గుర్రం మీద కొడుకట్టు చేశాడు రాజు. చదువు. వచ్చి రాజసేవకులు ఏదైన వాడ చిత్తగించుము ఆవరణము రాజు చెప్పగా రాజు అతన్ని రాణి
అపేక్షించదని తనలో అనుకున్నాడు. నాకంటే ఇంకెవరు గొప్పలు, నాకంటే ఇంకెవరికి సన్మానం వస్తుంది, నాకంటే ఎవరికి ధర వహిస్తుందని చెప్పి అనుకున్నాడు హామాన్. అయితే ఇదంతా చెందింది ఇప్పుడు మొర్దెకైకి చెందింది. హామాన్కి ఏం చెందింది? ఉరికమ్మం ఎక్కించి 10 వచనం వరకు కూడా అదంతా మనం జ్ఞాపకం చేసుకుంటామండి. గమనించినట్లయితే కీడు చేయడం అని మేలు చేయము. ఈరోజు వాక్య భాగంలో మనం వింటున్నాం, కీడు చేయడం అని మేలు చేయము, సమాధానం వ్యక్తిదాన్ని వెంటాడదని రాస్తుంది. సమాధానం వ్యక్తిదాన్ని వెంటాడదు. 37వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 37వ కీర్తనలో 26వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, ఎప్పటికైనా ఎవరికైనా మనం కీర్తనలు పెడితే ప్రమాదం మనకే. మనం మేలు చేయడం వచ్చింది. యేసయ్య ఇప్పుడు లోకానికి వచ్చి మేలు చేయడానికి వచ్చాడు. ఎవరికి కీర్తన పెట్టలేడు, ఎవరికి ఆలోచించలేడు. ప్రతి ఒక్కరు బాగుండాలి. అందరూ నేను క్షీణించకపోయిన పర్వాలేదు కానీ అందరూ లోకం బాగుండాలని తనకు తాను తగ్గించుకొని, తనకు తాను రిక్తం చేసుకొని, తనకు తాను నిలబెట్టుకొని, సెలవు ప్రాణానికి ఎక్కించబడి, శిలువలకు కొట్టబడి, మరి మరణంత వరకు కూడా అతను ప్రాణం పెట్టేవాడుగా, ఓర్చుకున్నవాడుగా కనబడతా ఉంటాడు. అందుకే ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేడు, ఎవరిని కూడా ఆయన శాసించలేడు, ఎవరిని కూడా అతను హింసించలేదు. ఆయన ప్రేమను చూపించాడు. శిలువ మరణం పొందే వరకు కూడా ఆయన చూపించాడు ప్రేమని. గమనించినట్లయితే అదే 37వ కీర్తనలో 26వ వచనంలో, దినవేళ వారు దయాళులై అప్పించుచుందురు, వారి సంతానపు వారు ఆదరించబడుదురు. కీడు చేయడం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుము. కీడు చేయడం మాని మేలు చేయము. ఏదైనా వరకు కూడా ఒకవేళ నీకు చేత కాకపోదు, మేలు చేయడం చేత కాకపోతే ఏం చేయకూడదు? కీడు మాత్రం వరకు చేయకూడదు. నీ చేత కాకపోదు, మేలు చేయడం చేత అవుతుంది. మేలు చేయడం చేత కాకపోతే కీడు ఎవరికి మాత్రము చేయకూడదు. అందుకే కీడును విసర్జించి మేలును వెంటాడి మంచి సమాధానం వెతికితే దేవుడు మనకు తోడై ఉంటాడు. చూడండి ఇక్కడ అంటాడు, అందుకే దీని మీద వారు దయాళులై అప్పించుదురు, వారి సంతానం వారు ఆశ్రయించబడుదురు. కీడు చేయడం వారి మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. యాదయనగా యెహోవా న్యాయం ప్రేమించువాడు, తన భక్తుల విడువడు, వారెప్పటికీ కాపాడుతురు గాని భక్తినుల సంతానం నిర్మూలమగున. భక్తినుల సంతానం నిర్మూలమగు. భక్తి లేక ఇక్కడ గమనించిన వెలుగు చీకటి, మరణం జీవం అని రెండింటిలో మనం జీవన విధానం జరుగుతాం. అయితే రెండు ఒకటి పరలోకం ఉంది, ఒకటి పాతాళం ఉంది. ఇది నిర్ణయ స్థలం. నీకు ఏది కావాలో కోరుకొని దేవుడు నీ లోకాన్ని పంపించలేదు. ఈ ఉదయకాల సభ వాక్యం సంవత్సరం ద్వారా మేలును విసర్జించి, మేలును ప్రేమించి, కీడును విసర్జించి, సత్యాన్ని ప్రేమించి, యేసయ్య మన సమాధానం ఎక్కితే ఆయన దొరుకుతూ ఉంటాడు. ఆయన పేరేంటిది? సత్యం, సమాధానం, సత్యం, సమాధానం. సమాధానం నువ్వు వెంటాడడం మంచిది. అయితే సమాధానం ఏంటంటే సమాధానం స్వార్థ ప్రకటిస్తే లోకానికి వచ్చాయి. చూడండి, మన ఈ లోకంలో చాలా మంది గృహాలు, చాలా మంది దేశాలు, చాలా మంది రాష్ట్రాలు, చాలా మంది వీధుల్లో, చాలా మంది ఇక్కడ చూస్తే ఏం దొరకదు? దొరకదు. ఏం దొరకదు? సమాధానం దొరకదు. బాగా మంది కలుస్తుంటారు, చాలా మంది చూస్తూ ఉంటారు. చాలా మంది గమనిస్తుంటే మందిని కూడా ఏం చేస్తారంటే చాలా ఎంతో కలిసిమెలిసి కనబడుతుంటారు, కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటారు. కానీ ఇంటికి వస్తుంటే ఎలా ఉంటారంటే ఒకరికొకరికి ఎడమొకరు పెడమొకరు. ఏం మన అర్థం ఉండదు. ఏమైనా అర్థం ఉండదు. సమాజం కూడా, లోకం కూడా ఎలా ప్రవర్తిస్తారు. ఒక దేశం సమాధానం, ఒక వాడి సమాధానం, ఒక మనిషి సమాధానం లేదు. ఏం వెతకట్లేదు ప్రజలు ఇప్పుడు? ఎవరు వెతకట్లేదు? సమాధానం వెతకట్లేదు. సమాధానం ప్రభుని పిలిస్తే ఆయన సమాధానం వెతకట్లేదు. దళితులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9-10 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. సమాధానం అనేది చాలా అత్యవసరం. మేలు చేయడం మనం మానకూడదు. మేలు చేయడం మంచిది. ఎవరికైనా మనం ఏమైనా మేలు చేస్తే మన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అయితే మేలు చేయడం మనం మానుకోకూడదు. మేలు చేయడం మంచిది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం మేలు చేయడం విసుకయుందా, మేలు చేయడం విసుకయుందా. మేలు చేసిందని అనుకొని మనం ఇప్పుడు కూడా మానేయకూడదు. నేను చేశాను, అది చేశాను, ఇంకా ఎంతని చేయవలసింది. మేలు చేయడం మనం విసిగిపోకూడదు. మేలు చేయడం విసిగిపోక అనేక మేలు చేసి తగిన కాలం పట్టకూడదు. తగిన కాలం ప్రతిఫలం దేవుడు ఇస్తాడు మనం. కనుక దానికోసం మనం మేలు చేయడం ఎప్పుడు మర్చిపోకూడదు.
మేలు చేయట మంచిది. మేలు చేయక దేవుడు ఇప్పుడు ఎవరికి కూడా మరవలేదు. మేలు చేయక ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. ఇక్కడ గమనించుకున్న మాట ఏంటంటే, మనము మేలు చేయట ఎంత విస్తరయుగం, మనము అలయక మేలు చేస్తామని కానీ తగిన కాలమందు పంటపోతుము, తగిన కాలమందు పంటపోతుము. అయితే సమయాన్ని వచ్చినప్పుడు సమయోచితమైన పదాలు మనం జోడిస్తూ ఉంటాడు. దాన్ని మనం వెంటాడాలి, సత్యాన్ని వెంటాడాలి, సమాధానం వెతకాలి. అక్కడ కీడు చేయడం మాని మేలు చేయడం మంచిది. కీడు విసర్జించాలి. కీడైతే మన జీవితంలో ఇది కీడుగా ఉంది, ఇది పరిస్థితి కరెక్ట్ కాదు అన్నప్పుడు దానికి దూరంగా ఉండాలి. కీడు చేయడం మాని మేలు చేయడం మంచిది. సమాధానం వెతుకుదని వెంటాడండి. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇద్దరి జీవితంలో, లేక నలుగురు జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో, దేశం జీవితాలు, రాష్ట్ర జీవితాలు, ఎక్కడైనా సరే ఏ కావాలి మనకు? సమాధానం. సమాధానం ఎక్కడ ఉంది అని చూస్తే ఎక్కడ కూడా సమాధానం లేదు, కరువు అయిపోయింది. సమాధానం కరువు. సమాధానం కరువు ఎవరు కరువు అయ్యారు? ఇప్పుడు దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం చేసుకున్నారు. దేవుడు వెతికితే ఆయన దొరుకుతాడు. సమాధానం వెతికితే దొరుకుతాడు. సమాధానంతో ప్రేమతో ఏం చేసినా ప్రేమతో చేయవలసింది, సమాధానంతో చేయవలసింది పని ప్రతిపది. సమాధానం లేకుండా మరి ఇద్దరు కూడి సమ్మతించకుండా కూడి నడుస్తారా? సమ్మతం లేకుండా సమాధానం లేకుండా నడుస్తారా? నడవరు. జీవితంలో కావచ్చు, సమాజం కావచ్చు, సంఘమే కావచ్చు, దేశమే కావచ్చు, లోకమే కావచ్చు. ఇద్దరికి ఏముండాలి? ఇప్పుడు సమాధానం. సమాధానం పేరేమో సమాధానం ఉంటుంది. పేరుకేమో ఇంటేమో సమాధానం, సమాధానమే ఉంటుంది. సంతోషముకు సంతోషం ఉంటుంది. ప్రేమకు ప్రేమ పిలుపుదైనట్టు లేదు జీవితం. ఎవరి జీవితం పేరు ప్రేమమ్మ, కానీ ప్రేమనే కొత్తమైపోయింది. ఇది ప్రేమ సమాధానం. ఇంటి కొత్త పేరున సమాధానం. ఏముంది వాళ్ళకి? సమాధానం. పిలుపు బాగుంది, క్రియ మాత్రం లేదు. గమనిస్తున్నట్టయితే ఒక్కొక్కరి పేరు బాగుంది కదా. ఎటువంటి సంతోషమా, సమాధానమా, ప్రేమమ్మ, ఇవన్నీ ఉంటుంది. జీవమ్మ, మరి ఇవన్నీ పేర్లు బాగుంటాయి, కానీ పేలుపుదైనట్టు మన జీవితాలు లేకపోయింది. కనుక మన జీవితాలు పిలుపుదైనట్టుగా మన జీవితం ఉండాలని జ్ఞాపకం చేస్తారు. ఒక ఆయన పేరేమో సుబుద్ధి, చేసేదంతా దుర్బుద్ధి. అయితే అన్నట్టు నీ పేరును మార్చుకో, నీ గుణమన్న మార్చుకున్నాడు. నీ పేరును మార్చుకో, నీ గుణమన్న మార్చుకున్నాడు. ఏం మార్చుకోవాలి? ఇప్పుడు గుణం మార్చుకుంటే మంచిది కాదు. పేరు మారుతుంది, మారకపోతే ఏం కావాలి? గుణం మారాలి, బుద్ధి మారాలి. బుద్ధి మారడం ద్వారా మనం అనేకులకు ఆదర్శం నిలిచిపోతాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే సమాధానం వ్యక్తి దాన్ని వెంటాడండి అన్నాడు. అయితే మనం మేలు చేయడం ఎంత విస్తరించుము, మనం అల యొక్క మేలు చేసి తినని తగిన కాలం పంటపోతాము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి మేలు చేద్దాం. విశ్వాస గృహం చేరిన విషయంలో మేలు చేద్దాం. మేలు చేయడం మంచిది. మేలు అనేది చాలా మంచిది. యేసు ప్రభువు మనకు మేలు చేస్తే ఏం మేలు చేశాడు? తన ప్రాణాన్ని దానంగా పెట్టాడు, బహుమానం ఇచ్చేశాడు. తన ప్రాణాన్ని మనకు ఇచ్చేశాడు. ఏం మేలు చేశాడంటే గొప్ప మేలు చేశాడు. ఈ మేలు మన తల్లిదండ్రులు ఎవరు కూడా చేయని మేలు యేసయ్య చేస్తుంది కనుక ఆ మేలుకు ప్రతి మేము కూడా చెల్లించలేకపోతున్నాం, వెలగట్టలేకపోతున్నాం. ఈ రోజు పేరున ప్రభు తిరుగుదాం, ప్రభు సన్నిధిలో జీవితాం. దేవుడి మాటల వాక్యం అందరూ